నమస్తే అండి. మిమ్మల్నే అండి. మొహం ఎందుకంత సీరియస్‌గా పెట్టుకున్నారు? కాస్త నవ్వొచ్చు కదా! ఏంటి? 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నవ్వెలా వస్తుందని అడుగుతున్నారా? ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉండేయేలెండి. ఆ పక్కన పెట్టండి వాటిలిని. మనమే తర్వాత సాల్వ్ చేసుకుందాం గాని. నిదానంగా చూద్దాం గదా వాటిలిని. ఇప్పుడైతే నవ్వండి. నవ్వు మనకి దేవుడిచ్చిన గొప్ప వరం. ఈ ప్రపంచంలో ఏ జీవరాశికి, ఏ జంతువులకి ఇవ్వలేని వరం దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఈ నవ్వు అనే ఆయుధాన్ని మనం గనక దగ్గర బెట్టుకున్నామనుకోండి, ఎటువంటి కష్టం వచ్చినా సరే పారిపోవాల్సిందే. అందుకని హాయిగా నవ్వగలగాలి. సుఖంలో ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతారు. కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వటమే కదా గొప్ప విషయం అంటే. అందుకనే హాయిగా నవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా పక్కన వాళ్ళకి కూడా పంచాలి. మన వల్ల ఏదైనా పక్కన వాళ్ళకి పంచడానికి ఒక అవకాశం ఉంది అనంటే అది సంతోషం మాత్రమేనండి. చక్కగా మనం నలుగురికి సంతోషం పంచామనుకోండి, భగవంతుడు కూడా మనకి సంతోషాన్ని ఎప్పటికప్పుడు ప్రసాదిస్తూనే ఉంటాడు కదా! అయితే ఇంకెందుకు లేటు నవ్వండయితే.